మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ జయంతి రామయ్య పంతులు గారి గురించి తెలుసుకుందాం. శ్రీ జయంతి రామయ్య పంతులు గొప్ప పండితుడు, శాసన పరిశోధకుడు, ఆంధ్ర భాషోద్ధరణ విలాసి. గోదావరి జిల్లాలోని కోనసీమలో గల అమలాపురంకు సమీపంలోని ముక్తేశ్వరం ఆయన స్వగ్రామం, జన్మస్థలం. శ్రీ జయంతి 1860 జూలై 18 జన్మించారు. తల్లి సోమమ్మ, తండ్రి రామయ్య. తెలుగువారికి, తెలుగుదనానికి, ముఖ్యంగా తెలుగు భాషకు ఊపిరి అందించిన గొప్ప కవి పండితుడు జయంతి రామయ్య పంతులు. నేటి తరం యువతకు బొత్తిగా జయంతి వారి పేరే ఎరుగని పరిస్థితి ఉంది. మహాకవి నన్నయ్యకు పూర్వమే తెలుగు భాష ఉందని, తెలుగులో కవిత్వం రాశారని జయంతి రామయ్య రుజువు చేశారు. శ్రీ రామయ్య పంతులు పలు అరుదైన శాసనాలను వెలుగులోకి తెచ్చారు. అయితే ఈ విషయాలు నేటి తరంలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. తెలుగు భాషోద్ధరణలో మహనీయుల నిరంతర శ్రమ, కృషి ఎంతో ఉంది. అలాంటి మహనీయులను గుర్తుంచుకోవటం నేటి యువత తమ విధిగా భావించాలి. శ్రీ జయంతి రామయ్య పంతులు తెలుగు భాష పూర్వాపర విషయాలపై అనేక పరిశోధనలు చేశారు. పలు శాసనాలను వెలుగులోకి తీసుకొచ్చారు. తెలుగు భాషాపరంగా ఎన్నో చారిత్రక విషయాలపై జయంతి రామయ్య విశేష కృషి, పరిశోధనలు చేశారు. విశేషంగా విజయనగర చక్రవర్తుల విషయమై సంగమ వంశరాజులకు, తుళువ వంశరాజులకు మధ్య సాళవ వంశరాజులు పాలించిన విషయాన్ని బహిరంగపరిచింది జయంతి వారే. ఈ సంగతి జయంతి వారు తమ పరిశోధనల ద్వారా దేవురుపల్లి శాసనంతో రుజువుపరిచారు. అలాగే విజయవాడ ప్రాంతంలో యుద్ధమల్లుని శిలాశాసనం వెలిగితీసింది జయంతి రామయ్య గారే. యుద్ధమల్లుడు రాసిన తెలుగు పద్యాలను ఒక శిలాశాసనంలో ఉన్న వాటిని బహిరంగపరిచాడాయన. ఆ మాదిరి యుద్ధమల్లుడు తెలుగులో మహాభారతం రాసిన నన్నయ్య భట్టారకుని కంటే పూర్వుడని, తెలుగులోని మహాభారతం కంటే పూర్వం తెలుగు భాష ఉందని సాధికారికంగా, సహేతుకంగా తెలుగువారి దృష్టికి తీసుకొచ్చారాయన. ప్రాచీనాంధ్ర శిలా శాసనాల్లోని పద్యాలను సేకరించి వాటిని క్రోడీకరించి శాసన పద్య మంజరి పేరున 2 సంపుటాలుగా ఆయన ప్రచురించారు. అలాగే దక్షిణ హిందూ దేశ శాసనములు అనే గ్రంథాన్ని ఆయన ప్రచురించారు. శ్రీ జయంతి రామయ్య రాష్ట్రంలోని జిల్లా మ్యాజిస్ట్రేట్గా, ప్రెసిడెన్సీ మ్యాజిస్ట్రేట్గా పనిచేశారు. ఆయన వృత్తిరీత్యా ఎక్కడ పనిచేసినా సాయం సమయాల్లో తనకిష్టమైన సాహిత్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ రోజుల్లో పిఠాపురం, బొబ్బిలి, వెంకటగిరి సంస్థానాధీశులు, తుని రాణి, ఉయ్యూరు జమీందారులు తదితరులెందరో ప్రోత్సహించి వారి నుంచి ఆర్థిక సహాయం పొంది ఆంధ్ర సాహిత్య పరిషత్తును ఒకదాన్ని ఏర్పాటు చేసి తద్వారా ఎన్నో ప్రాచీన శిలాశాసనాలను, సుమారు 5,000 తాళపత్ర సంపుటాలను సేకరించారు. అలాగే అనేక అముద్రిత అమూల్య గ్రంథాలను సేకరించి సాహిత్య పరిషత్తుకు అందజేశారు. ఆంధ్ర సాహిత్య పరిషత్తు తొలుత చెన్నైలో ఉన్నా ఆ తర్వాత కాకినాడకు తరలించారు. ఈ పరిషత్ పక్షాన ఒక పత్రికను కొంతకాలం పాటు నిర్వహించారు. ఈ పత్రిక ద్వారా ఎన్నో అమూల్య సాహిత్య సమాచారాన్ని ప్రచురించి వాటిని ప్రత్యేక గ్రంథాలుగా, సంపుటాలుగా తెలుగువారికి అందించిన ఘనత రామయ్య పంతులు గారికే దక్కుతుంది. సంస్కృతం, తెలుగు భాషల్లో గొప్ప పాండిత్యంతో పాటు 1882లోనే డిగ్రీ పూర్తి చేసిన జయంతి రామయ్య 1884లో పిఠాపురం మహారాజా వారి స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత న్యాయశాస్త్రం అధ్యయనం చేసి బిఎల్ పట్టా పొంది 1911లో జిల్లా మ్యాజిస్ట్రేట్గా నియమితులయ్యారు. బ్రిటిష్ వారి పాలనలో ప్రముఖ న్యాయాధికారిగా స్థానిక ప్రజలందరికీ ఎనలేని సేవలందించారాయన. అంతేకాదు ఉత్తర రామచరితము, ముక్తేశ్వర శతకము, చెంపు రామాయణము, అమరకము వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను ఆయన రచించారు. ఆంధ్ర వాంగ్మయ వికాస వైఖరి అనే విమర్శనాత్మక గ్రంథం, ఇంగ్లీష్లో ది డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు, అలాగే ది ద్రవిడియన్ లెక్సికోగ్రఫీ వంటి పలు గ్రంథాలను ఆయన రాశారు. తెలుగు భాషా చరిత్రలకు సంబంధించి జయంతి రామయ్య చేసిన పరిశోధనలు అనన్య సామాన్యం. గిడుగువారి వ్యవహారిక భాషావాదన పట్ల మక్కువ చూపక గ్రాంధిక భాషావాదిగా తన్ని తాను ప్రకటించుకున్నారాయన. తెలుగు భాషకు ఇతోధిక సేవలందించిన జయంతి రామయ్య పంతులు గారు 1941 ఫిబ్రవరి 19వ తేదీన 81 సంవత్సరాల నిండు వయసులో స్వల్ప అస్వస్థతకు గురి అయి తుదిశ్వాస విడిచారు. తెలుగు వారందరికీ ప్రాతస్మరణీయుడు జయంతి రామయ్య పంతులు.